చేతు చేతు నాన్న చేతు నాన్న చేతు నాన్న ఇప్పటికే చాలా లేట్ అయింది నాన్న కొంచెం లేమా గుడ్ మార్నింగ్. నేను ఒప్పుకోను. నిప్పు ఉప్పు లేదు పప్పు లేదు, అవతల మీ అమ్మ వచ్చింది. ఏంటి మా అమ్మ ఏది రాలేదుగా? అట్టూరు అవతల నాన్న చేతు. అవునవును వచ్చింది. అమ్మ మధుమతి లేమా. అదిగో విన్నారు కదా, పాలవాడు పేపర్ వాడు పిలిచినట్టు ఎంత మధురంగా పిలుస్తున్నారు. మా అమ్మ అంతే అలాగే పిలుస్తుంది. లేనన్నా. అమ్మా ఏంటి మురార్లో మహేష్ బాబులా వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్తే రాత్రి ఏం జరగలేదని తెలిసిపోతుందండి. ఒక్క నిమిషం. దీని దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఏమండి అత్తయ్య గారు వచ్చారు. లేవండి. ఇంకాసేపు పడుకొని మధు, రాత్రంతా ఎలాగో నిద్ర లేదుగా. వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. మధు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. అయ్యో ఏంటండి? ఒకే ఒక్క ముద్దు మధు. అయ్యో పాడు. ఏమిటండి రాత్రంతా నిద్రపోనివ్వలేదు, మళ్ళీ పొద్దున్నేనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం మధు. నువ్వు పక్కనుంటే అసలు నాకు టైమే తెలీదు. ఒక్క ముద్దు ప్లీజ్. సిగ్గు లేకపోతే సరే, ముందెళ్ళి తలుపు తీయండి, అత్తయ్య గారు పిలుస్తున్నారు. ఒక్క ముద్దు ప్లీజ్. సిగ్గు లేకపోతే సరే, ముందెళ్ళి తలుపు తీయండి, అత్తయ్య గారు పిలుస్తున్నారు. తలుపు వేసే ఉందిగా, మనల్ని ఎవరు చూడరులే, వాడు బయటే ఉన్నారులే. మధు ఒక్క ముద్దు మధు ప్లీజ్. తిరగవే. నిప్పు నేను తీను. తిరుగు. ఏమండి వెళ్ళండి, నేను ముందు వెళ్తాను, మీరు తర్వాత రండి. అబ్బా ప్లీజ్ నన్ను వదలండి. ఒక్క ముద్దే మధు. రాత్రేమో గొడవ పడ్డారు, ఇప్పుడేమో నటిస్తున్నారు. వామ్మో ఏం యాక్ట్ చేస్తున్నారా? వేడి నీళ్ళు పెట్టాను, ఇద్దరు వెళ్ళి స్నానం చేసి రండి. ఇద్దరు ఒకేసారి వెళ్తే బాగోదు కదమ్మా. వెర్రి విధవా, నేను చెప్పేది కూడా ఒకరి తర్వాత ఒకరు చేయమని. అయితే ఓకే. మచ్చేంట్రా అంటే మధు అత్తయ్య గారు, నాదే అత్తయ్య గారు. ఏం యాక్ట్ చేస్తున్నారా?
అంటే ఫ్లో బాబాజా బాతు బాబాజా అబాజ్. వామ్మో, ఈ యాక్టింగ్ చూడటం మన వల్ల కాదు. హాఫ్ కొడితే గానీ స్టడీ అవ్వదు. నీకు చాలు ఊరుకోవే. ఆగు. సరే సరే, వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ రెడీ చేస్తాను. మరి భోజనం? ఏయ్, ముందు టిఫిన్ రా. వెళ్ళే. అలాగే. పర్ఫార్మెన్స్ కి పొగట్ట దీనమ్మ. అక్క ఇప్పుడు ఈ నిప్పులెందుకు అక్క? నాకు తెలుసు, మొక్కజొన్న కండలు కాల్చడానికి. అవును కదూ? కాదమ్మా, సాంబ్రాణి పొగ వేయడానికి. ఎవరికి? మధుకి. అబ్బో, ఈ ఇంటికేదో మహారాణి అయిపోయినట్టుంది. ఈ పొగలు, ఆ బిల్డప్. అయితే బావగారు మావయ్య గారు కూడా మహారాణులే అక్క. వాళ్ళు మహారాణులేంటి నీ బొంద? మరి పొగ వేస్తే మధు మహారాణి అయినప్పుడు రోజు పెట్టెలు పెట్టెలు సిగరెట్లు కాల్చే బావగారు మావయ్య గారు కూడా మహారాణులు కాదేంటి? నిన్ను ఛీ! రా. టాబ్లెట్ ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నేను తుడుస్తానుగా. అత్తయ్య గారు. ఏ తులసి, తులసి, సాంబ్రాణి పొగ తీసుకురా. నా బంగారు కొడలికి సాంబ్రాణి పొగ నేనే వేస్తాను. మీరెందుకు అత్తయ్య గారు? అక్క వేస్తుంది కదా. అమ్మమ్మ, నా చిట్టి కోడలికి నేను వేస్తేనే తృప్తి. ఇట్రా ఇట్రా. అత్తయ్య, మేం కూడా స్నానం చేసి వస్తాం, మా కూడా పొగ వేస్తారా? ఏ రోగం మీకు? మీరు పొగ వేసుకోలేరా? అంటే మీ చేతుల మీద వేయించుకుంటే అదొక తృప్తి. నర్మయ్, నా గురించి ఏమనుకుంటున్నావే? మనసులోన బయట అత్తయ్య గారు. అంటే నా గురించి అన్ని రకాలుగా అనుకుంటున్నారా? సరే, బయట ఏమనుకుంటున్నారో చెప్పండి. మీరు నచ్చినప్పుడా నచ్చినప్పుడా అత్తయ్య గారు? నేను నచ్చినప్పుడు ఏం మనసులో అనుకుంటావో చెప్పమ్మా. మా అత్తయ్య గారు దేవత. ఇలాంటి అత్తయ్య మాకు దొరకడం మా అదృష్టం. ఇలాంటి అత్తయ్యకి మేం కోడళ్ళుగా దొరకడం మా అత్తయ్య అదృష్టం. మరి నచ్చనప్పుడు? మా అత్తయ్య గారు దయ్యం, వేస్ట్ది. అలాంటి మా అత్తయ్య గారు రావడం మా దురదృష్టం, మా దరిద్రం. నన్ను నన్ను తిట్టుకుంటున్నారా? చిచ్చి, మరి నచ్చకపోతే ఊరుకుంటారా? మీరు అసలు నా కోడలే కారు. నా కోడలంటే ఇదిగో 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 మధుమతి. అమ్మ మధు, నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పమ్మా. మనసులోనే బయట అత్తయ్య గారు. ఓహో,
నీకు కూడా ఇన్నర్ వాయిస్ ఉందమ్మా. సరే, మనసులో ఏమనుకుంటున్నావో చెప్పమ్మా. వస్తాయి అనసూయ, వస్తాయి అనసూయ, వస్తాయి అనసూయ, వస్తాయి అనసూయ. నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? నీలాంటి పరమ పిసినారి నా అత్త అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. దేవుడు నా శాపానికి ఫలితం ఇస్తే నువ్వు నాశనం అయిపోవాలని వెంటనే శపిస్తానే పెంచని మోహంతానా. అని అంటాననుకున్నారా? అయ్యో అస్సలు అందండి. అవునవును, అర్థమయ్యేటట్టు అస్సలు అనవు. మా అత్తయ్య దేవత. ఆవిడ వల్లే నా జన్మకి సార్థకత చేకూరింది. నా జీవితానికి అర్థం పరమార్థం దొరికింది అనుకుంటున్నాను. అత్తయ్య గారు విన్నారా విన్నారా? ఇది కోడలంటే. చూసారా నేనంటే ఎంత గౌరవమో. అవునవును, చాలా గౌరవం. అందుకే మిమ్మల్ని శపించకుండా వదిలేసింది. సర్లే, వెళ్ళి వెళ్ళి పని చూసుకోండి. ఏంటి వెళ్ళేది? మధుకి వేసినట్టు మాకు పొగ వేసి జడ వేస్తారా లేదా? మీకా పొగ? ఏ, నేను కోటి అది అరకోటి తెచ్చా. మాకు కూడా వేస్తే తప్పేంటి? ఇలాగే ఎక్కువగా వాగారంటే ఉన్న జుట్టు కట్ చేసి గుండె గీసి గంధం పోస్తా. వెళ్ళండి వెళ్ళండి అవతలకి. అత్తయ్య, నేను వేస్తాను. నేనేస్తాను. మధు రామ్మా, కూర్చో కూర్చో కూర్చో. నేను చేసేదంతా నా ముద్దుల కోడల గురించేగా. పట్టుకో పట్టుకో, జుట్టు పట్టుకో. ఇలా ఒసై మధు, నీ కడుపు పండి నాకో మనవణ్ణి కనిచ్చే వరకు, నా 25 కోట్లు నా చేతికి చేరే వరకు ఈ సేవలు బిల్డప్లు చేస్తూ ఉంటానే. ఆ తరువాత ఏ జుట్టుకు పొగేశానో అదే జుట్టు పట్టుకొని బయటకు గెంటుతా. ఏంట్రా చైతుగాడు ఇంకా రాలేదు? శోభనం కదా, మార్నింగ్ లేటుగా లేచింటాడు, అందుకే రావడం లేట్ అయింది. ఇంతకీ వస్తాడా? కొత్త పిల్లని అత్తుకొని ఇంట్లోనే ఉండిపోతాడా? చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ మ్యాటర్ కవర్ చేయి. హాయ్ బాయ్స్. హాయ్ రా. ఏంట్రా రాత్రి ఫుల్ ఎంజాయ్? అంటే మొహంలో ఉత్సాహం చూస్తుంటే తెలియలా ఫుల్ ఎంజాయ్ అని. ఏరా అంతా ఓకేనా? ఓకే ఏంట్రా కెవ్వు కేక? నిజమా? నిజమా అంటావేంట్రా? రాకొచ్చిన అవకాశం రా వదులుకుంటానా? అసలు నిన్న రాత్రి జరిగింది నా జీవితంలో మర్చిపోలేనా. అంత బాగుందారా? రేయ్, ఎంత బాగుందో తెలుసుకోవాలంటే చెప్పలేనురా. పెళ్ళైతే అప్పుడు ఆ ఫీల్ మీకు అర్థం అవుతుంది. మొత్తానికైతే అనుకున్నది సాధించావురా. లేకపోతే ఈ చేతితో గేమ్స్ ఆరా పిచ్చెక్కించేశా. అబ్బా చా, నేను బెడ్రూమ్ లో ఉన్నాను రా, మంచం మీద మల్లెపూలు, నా చేతికి మల్లెపూల దండ. మధు అలా వచ్చిందిరా, చేతిలో పాల గ్లాసు. లోపలికి వచ్చి వద్దండి నన్నేమీ చేయకండి ప్లీజ్ అండి అందిరా. కుంపదీసి ఆగిపోయావేంటి? నేను మగాణ్ణిరా, ఆగుతానా? దగ్గరికి వెళ్ళా, గట్టిగా పట్టుకున్నా. బిల్డప్లు బాగానే ఇస్తున్నావు. లైట్ ఆపేశా. సూపర్ రా. ఆ తర్వాత ఏమైంది? తెల్లారింది. నలిగిన పూల మధ్య ఆ మధు చింపిరి జుట్టుతో చెదిరిన బొట్టుతో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకండి నా జీవితాన్ని నాశనం చేశారు? ఎందుకు నాకు అన్యాయం చేశారు? నేనేం పాపం చేశాను? ఎందుకు ఇలా చేశారండి అని ఏడుస్తుంటే అప్పుడు నేను వచ్చే మధు, ఈ చేతితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అని దానికి వార్నింగ్ ఇచ్చా. మీకోసం ఇలా వచ్చా.
చైతా మజాకా మేము ఊహించిన దానికన్నా నువ్వు ఎక్కువ చేసావురా. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ. ఒరేయ్ తమ్ముడు ఇట్రా ఇట్రారా. హాయ్ అన్నయ్య. నీకు విషయం చెప్పాలి. పర్లేదన్నయ్య చెప్పు. అక్కడ చెప్తే బాగోదురా. అన్నయ్య వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, పర్లేదు చెప్పు. చెప్పమంటావా? మా మధ్య సీక్రెట్స్ ఉండవు, నువ్వు చెప్పు చెప్తాను. అర్ధరాత్రి గదిలో భర్త కింద పడుకుంటే పెళ్ళాం మంచం మీద పడుకుంది. పాపం వాడికి మంచినీళ్ళు అవసరమై పెళ్ళాం మీద చెయ్యేస్తే ఆ పెళ్ళాం లాగి పెట్టి. అన్నయ్య నాకు అర్థమైంది, నేనే వస్తున్నా. అర్థమైంది కదా. దా దా దా. దా అన్నయ్య పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఎందుకు ఇక్కడే మాట్లాడుకుందాం. మీ మధ్య సీక్రెట్స్ ఉండవు కదా. అన్నయ్య ఆ, నా శోభనం గురించి తెలిసిన దేవుడివి, ఆ. దయచేసి ఈ మ్యాటర్ ని ఆ. ఆడకి లీక్ చేయొద్దు. ఆ. ప్లీజ్. అయితే హాఫ్ కి డబ్బులు ఇవ్వు. ఆఫా? ఆ. రోజుకా? కాదు పూటకి. ఆ, అన్నయ్య ఆడికి ఎంత బుద్ధి. ఈ విషయం అన్నీ అమ్మకి చెప్పేస్తా. ఆ, అయితే నీ శోభనం గురించి నేను వీళ్ళకి చెప్పేస్తా. వద్దు ఆ. ఆపు. అయితే ఆఫ్. తగలడు. ఆ, మరి రేపటికో ఇలా ఎన్ని రోజులు? నీ శోభనం అయ్యేంత వరకు. బ్లాక్మెయిలా? జీమెయిలే లేదు, ఇంకా బ్లాక్ మెయిల్ ఎక్కడ చేస్తాను. ఇదిగా సరే, డబ్బులు రేపటికి రెడీ చేసుకో. హ్యాపీ శోభనం అండి. వస్తాను. దేవుడా. ఆహా, జీవితాన్ని ఏం ఎంజాయ్ చేస్తున్నావే. పులిలాంటి మా అమ్మని పిల్లించేశావు, ఆ వంకతో నన్ను నల్లించేశావు. చెప్తానే చెప్తా. ఈ ఇంటికి ఎందుకు వచ్చానరా భగవంతుడా నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తా. ఇంక నేను ఈ ఇంట్లో ఉండనురా దేవుడో అని నువ్వు పారిపోయేలా చేస్తా. చలి 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 చలి. ఆహా, ఏయ్, ఫ్యాన్ ఆపుతావేంటి? ఫ్యాన్ ఎందుకు ఆపారు? నేను ఫ్యాన్ ఎప్పుడు ఆపానండి? జస్ట్ స్విచ్ ఆపానండి. ఏమిటి వెటకారమా? ఏ కారమో నాకేం తెలుసండి, మీకే తెలియాలండి. కొంచెం ఎక్కువైందనుకుంటా. నాది సేమ్ డైలాగ్ అండి. మర్యాదగా ఫ్యాన్ వే. అలాగే మేడం, మీరు చెప్పాక వేయకుండా ఉంటానా? ఒకసారేంటి 2 సార్లు వేస్తానండి. ఒకసారి, రెండోసారి. గుడ్ నైట్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు చెమట పడుతుంది, ఫ్యాన్ కావాలి. నాకు చలిగా ఉంది, ఫ్యాను ఆగాలి. చలి పుడితే దుప్పటి కప్పుకోండి, వేడిగా ఉంటుంది. చెమట పడితే బయటికి వెళ్ళి పడుకో, చల్లగా ఉంటుంది. అయితే ఫ్యాన్ వేయరా? నిన్ను కూడా వేయనివ్వను. ఏం చేస్తావు? బయటికి వెళ్ళవా? ఓకే, అవసరం అయితే నా కాళ్ళు. ఓకే ఓకే, ఆఫ్టర్ ఆల్ ఫ్యాన్ కోసం కాళ్ళ దాకా ఎందుకు గానీ గడ్డం పట్టుకో చాలు. హలో హలో, మన షర్ట్ పట్టుకునే టైపు, గడ్డం పట్టుకునే టైప్ కాదండి. ఆఖరిసరిగా అడుగుతున్నాను, మర్యాదగా ఫ్యాన్ వేయండి. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామానికి నేను బాధ్యురాల్ని కాదండి. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావే? అసలు ఏం చేయగలవు నువ్వు? అత్తయ్య గారు, అత్తయ్య గారు,
ఏంటే మా అమ్మని పిలిస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అయినా ఫ్యాన్ వేసినందుకు నిన్నే మా అమ్మ తిడుతుంది తప్ప ఫ్యాన్ ఆపమన్నందుకు నన్ను మా అమ్మ ఏమందు. ఓహో అలాగే. అత్తయ్య గారు, ఆ అత్తయ్య గారు. ఏంటమ్మా మధు, ఏమైంది? అడుగుతుందిగా, చెప్పు. చూడండి అత్తయ్య గారు, నేను ఫ్యాన్ వద్దు అంటుంటే ఆయన వేస్తాను అంటున్నారు. నేనా? మరి నేనా? ఆ?